ఇదైతే జర్మన్ లాంగ్వేజ్లోది. మనం B2 ఉంది కదా, B2లో గ్రామర్ పాయింట్ అండి. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటారా, ఇక్కడ ఉంది కదా TEKAMOL అని టోకోమోలా అని అంటారు ఈ గ్రామర్ పేరు. యాక్చువల్గా చూసారు కదా, టెంపరల్, క్యాజువల్, మోడల్, లోకల్ అని. అలానే ప్రతి ఒక్కదానికి మనకి అర్థాలు ఉంటాయి ఇక్కడ. సమయం, కారణం, విధానం, స్థలం. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నాలుగుటికి ఒక పేరాగ్రాఫ్లో మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ క్లారిటీ అయితే ఉంటుంది. సమయం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ సమయానికి వెళ్తున్నాం, కారణం, ఎందుకు వెళ్తున్నాం, విధానం, ఏ విధానంలో వెళ్తున్నాం, ప్లేస్మెంట్ అంటే లోకల్, ఏ స్థలంలో మనం వెళ్తున్నాం అనేది ఇక్కడైతే చెప్పుకోవాలి. చాలామంది చెప్తా ఉంటారు కదా, నేను ఫలాని సమయాన్ని ఫలాని కారణం వల్ల పని మీద వెళ్తున్నాను అని. అలా చెప్పుకునే దానికి ఈ వెర్బ్ అయితే పనిచేసిద్ది. ఖచ్చితంగా B2 ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి. దీనికి తెలుగు అర్థం వచ్చి సమయం అనొచ్చు, కారణాలు, విధానం, స్థలం. ఈ ఒకే పదంలో ఈ 4 అర్థాలు ఉన్నాయి కదా, అవి సేమ్ ఒకే దాంట్లో మనకు వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి అయితే నేర్చుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్, ఈస్ లర్నే హైటే వేగన్ దేర్ ఫ్లూఫ్లాంగ్ ఫీలింగ్ జూమ్ హౌస్. తను ఏమంటుందంటే, ఇక్కడ చూశారు కదా, టీఈ అంటే ఈరోజు, హైటే అంటే ఈరోజు కదా, వేగన్ దేర్ ఫ్లూఫ్లాంగ్ అంటే కాయే, ఇదంటే పరీక్ష కారణంగా, నేను పరీక్షల కారణంగా చాలా కష్టపడుతున్నాను అని చెప్పవచ్చు. కష్టం అంటే మనం అక్కడ కష్టము, ఇష్టము, చదవడం, పండుకోవడము, ఆ వెర్బ్ అయితే ఇక్కడికి వస్తుంది. కష్టపడుతున్నాను అని చెప్పవచ్చు. జూ హౌస్ ఎక్కడ, తన ఇంట్లో, లోకల్ కదా, అంటే ప్లేస్మెంట్ అది. ఏ ప్లేస్లో నువ్వు ఉన్నావు, ఏం పని చేస్తున్నావు. ఇప్పుడు ఈ కష్టం దగ్గర పని పెట్టుకోవచ్చు, మనం బయటే కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏముంది, కష్టం, శ్రమ, అలా చెప్పవచ్చు. పరిగెత్తుతున్నాను అని చెప్పవచ్చు. ఇక్కడేముంది, దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు, B2 ఎగ్జామ్ కోసం పరీక్ష కారణంగా నేను కష్టపడుతున్నాను. ఎప్పుడు, ఈరోజు, అంతే కదా, సమయం ఈరోజు. ఎక్కడ కష్టపడుతున్నావు, పరీక్ష కారణంగా నువ్వు పరీక్షల కారణంగా నువ్వు కష్టపడుతున్నావు. ఎక్కడ కష్టపడుతున్నావు, తన ఇంట్లో తను కష్టపడుతుంది కదా. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్, ఈస్ ఫారెన్ మోగెన్ వేగెన్ మైనే ఆర్బైట్ మిట్ దేమ్ బస్ నాక్స్ విజయవాడ. చూశారు కదా, మోగెన్ అంటే టైం, ఇది ఇక్కడ మైనే వేగెన్ అంటే కారణాలు అని చెప్తాం ఫ్రెండ్. జర్మన్ లాంగ్వేజ్లో వేగెన్ అంటే కారణాలు, మైనర్ ఆర్బైటే నా పని కారణంగా అని చెప్తున్నారు. తను అక్కడ ఎక్కడుంది, తను బస్సులో ఉంది. మిట్ బస్సులో ఎక్కడికి వెళ్తుంది, విజయవాడకి వెళ్తుంది. ఇక్కడ చూశారు కదా, నాకు విజయవాడది లోకల్. నేను రేపు నా పని కారణంగా బస్సులో విజయవాడకు వెళ్ళాను. అంటే విజయవాడ అనేది ఊరి పేరు అనేది చివరకైతే రావాలి. ఖచ్చితంగా చివరకు వస్తేనే అది ఒక ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు టాయ్స్లాండ్, విజయవాడ, ఒంగోలు, మార్కాపురము, హైదరాబాదు, నెల్లూరు, ఏదైనా లోకల్ అనేది లాస్ట్కి వస్తుంది. చూశారు కదా, సేమ్ ఇలానే ప్రతి ఒక్కటండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నేనైతే అలానే చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ చూశారు కదా, ఇదిగో ఈస్ ఫారెన్ మోగెన్ వేగెన్ మైనే ఆర్బైట్ మిట్ దేమ్ బస్ నాక్స్ విజయవాడ. నేను బస్సులో విజయవాడకి వెళ్తున్నాను. ఇంకా మనం కొన్ని చెప్పుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ ఉదాహరణకి ఈస్ గెహెన్ హైటే వేగెన్ దాస్ రూజెన్ రేగెన్ లాంగ్జెమ్ జూ షూలే. నేను వర్షం కారణంగా ఈరోజు నేను స్కూల్కి ఈరోజు వెళ్ళలేదు అని ఎలా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా టీఈ వచ్చిందంటే సమయం, కే అంటే కారణాలు, ఎంఓ అంటే ఎలా అంటే ప్లేస్ ఎక్కడ అయ్యిందని, ఎల్ఓ అంటే లోకల్ అంటే ప్లేస్మెంట్, జూ హౌసా, ఇన్ టాయ్స్